తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కమర్షియల్ యూస్ పర్పస్ కొరత చాలా విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల హోటల్ ఇండస్ట్రీ, దానితో పాటు కార్పెంటర్స్ ఏదైతే కట్టింగ్ యూనిట్స్ కానివ్వండి, దానితో పాటు స్ప్రేయింగ్ ఏదైతే ఈ ఎల్పిజిని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తారో అంతటా కూడా ఈ కమర్షియల్ పర్పస్ కొరత అనేది ఈరోజు స్టార్ట్ అయిందని చాలా స్పష్టంగా ప్రతి చోట కూడా హోటల్ యాజమాన్యాలు అందరూ కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానితో పాటు షాగ్ హౌస్ యాజమాన్యం ఓనర్ వారు కూడా ఏదైతే సంబంధించి కమిషనర్ గారిని కలిసి సివిల్ సప్లైస్ వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కొరతకి సంబంధించి ఈ ఇబ్బందులను ఏదో రకంగా ప్రాపర్గా మానిటర్ చేయాలని చెప్పాను. చాలా స్పష్టంగా వారు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేవలం మటుకు ప్రొడక్షన్ కానీ, ఇంపోర్ట్ కానీ, సప్లై కానీ రాష్ట్ర పరిధిలో ఉండదు. ఓన్లీ మానిటరింగ్ మటుకే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఏదైతే సెక్షన్ 3 ఒక యాక్ట్ని అమైండ్మెంట్ చేసిండ్రో, ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ 1955 యాక్ట్ని మొన్న చాలా స్పష్టంగా సెక్షన్ 3ని అమైండ్ చేసి అందులో చాలా క్లియర్గా ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఆల్ పబ్లిక్ సెక్టర్ ఓఎంసీ షెల్ ఎన్ష్యూర్ దట్ ఎల్పిజి సో ప్రొడ్యూస్డ్ ఈస్ సప్లైడ్ మార్కెటెడ్ టు కన్జ్యూమర్ డొమెస్టిక్ సప్లై ఓన్లీ. చెప్పకనే ఓన్లీ డొమెస్టిక్కే సప్లై చేయండి ఉన్నదాన్ని అని చెప్పి చాలా స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక యాక్ట్ని అమైండ్ చేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే బాధ్యతతోటి ఏదైతే కోవిడ్ విపత్కరమైన సమయాల్లో కూడా మనకి ఫుడ్ ఇండస్ట్రీ అనేది మన ఎకనామీ పడిపోకుండా కాపాడింది. ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. ఏదైతే ఫారెన్ పాలసీ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ వార్ స్టార్ట్ కాకముందు ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ లేనిపోని స్టేట్మెంట్స్ ఇచ్చి దాని తర్వాత రోజే జరిగిన పరిణామాల వలన ఈరోజు మనకి రావాల్సిన ఇంపోర్ట్ ఏదైతే చేసుకోవాల్సిన గల్ఫ్ కంట్రీకి రావాల్సిన ఈ ఎల్పిజి ఏదైతే ఇంపోర్ట్కి సంబంధించిన గ్యాసెస్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు. దానివల్ల ఈ కొరత అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇదే రకంగా ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీస్ పైన దాదాపు చాలా మంది జనాలు, వెయిటర్స్ కానీ, అందులో పనిచేసే వ్యవస్థ కానీ ఒకసారి ఇదంతా తగ్గిపోతే తీవ్రమైన దెబ్బ మన ఎకనామీ పైన పడే పరిస్థితి ఉంది. సో మేము కమిషనర్ గారికి కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. తక్షణమే ఏదైతే దీనికి సంబంధించి ఈ కొరత రాకుండా దాన్ని చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా చాలా అద్భుతంగా ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ కాకుండా ఇప్పటికే ఒక 5-6 కేసెస్ని కూడా వాళ్ళు దాఖలు చేసి ఎక్కడైతే బ్లాక్ మార్కెటింగ్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేద్దామని ప్రయత్నం చేసిన వ్యక్తులపైన కేసెస్ కూడా దాఖలు చేసారు. కానీ వారు కూడా మానిటరింగ్ మటుకే మా చేతిలో ఉంటుంది, రావాల్సిన ప్రొడక్షన్ కానీ ఇంపోర్ట్ కానీ రాకపోతే రానున్న రోజుల్లో దాన్ని మానిటర్ చేయడం కూడా ఇబ్బంది అవుతుందని వారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను మరొకసారి మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులకి విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్ నగరంలో కానీ భారతదేశంలో కానీ ఎల్పిజి వలన హోటల్ ఇండస్ట్రీకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా, ఇబ్బందులు రాకుండా ముందే బాధ్యతతోటి మీరు ఆలోచన లేని ఫారెన్ పాలసీలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇబ్బంది పడే విధంగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చూడకూడదని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని చెప్పని సిఎస్ గారితో మాట్లాడి దీనిపైన ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పి కమిషనర్ గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. దీన్ని ఉద్దేశించి షాగ్ హౌస్ యాజమాన్యం ఓనర్ గారు వారు కూడా ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారో వారు కూడా వివరిస్తారు. मेरा नाम मोहम्मद रब्बानी है, शाग हाउस ओनर हूँ मैं। हमारे को गैस की बहुत तकलीफ़ हो रही है, गैस हमारे को चाहिए। और हमारे पास तकरीबन किचन में, होटलों में किचन बने, तमाम हैदराबाद की होटल इंडस्ट्री को गैस की बहुत सख्त ज़रूरत है। अगर हमारे को गैस होगा तो हम पकवान करके लोगों में सप्लाई करेंगे। ऑनलाइन है, स्विगी जोमेटो है, रैपिडो है और ओला है। जो लोग हमारे पास से होटल इंडस्ट्री से खाना लेके आते हैं उनको हम खाना सप्लाई दे सकते हैं। अगर हमारे को गैस नहीं मिलेगा तो हम कैसे बहुत मुश्किल में आ जाएंगे। हमारे को चाहिए गैस। हम जो सो कमिश्नर साहब से बोले कि गैस चाहिए, हमारे को दोनों भरोसा दिलाए हमारे को गैस मिलेगा बोल के। और हमारे को तेलंगाना गवर्नमेंट से उम्मीद है कि हैदराबाद को जो सो गैस सप्लाई होंगी इंशाल्लाह। मेरे को उम्मीद है हमारे साहब से भी जो सो रिक्वेस्ट करे साहब भी, और ज़रूर हमारे को उम्मीद है कि और तमाम लोग जो सो काफ़ी परेशान होटल इंडस्ट्री के यहाँ पर रमज़ान मुबारक की वजह से दूर दूर से इंडिया के तकरीबन लोग दूर दूर से लोग आते हैं यहाँ पर हैदराबाद को कि रमज़ान का महीना है
यहाँ पर कुछ काम मिलता है और जो सो यहाँ के लोगों को बहुत रोज़गार से तेलंगाना के जैसा नाम पूरी दुनिया में चला, उसी तरह यहाँ पर हैदराबाद में लोग अपना रोज़गार के लिए आए हुए हैं। तो ये सारे लोग परेशान हो जाएंगे अगर इनको टाइम पे अगर कुछ गैस वगैरह सप्लाई नहीं हुआ। और हम फिलौकत लकड़ी पे भी काम कर रहे हैं, लकड़ी के चूल्हों पे, और ये सबको अब काम जो सब मुश्किल है लकड़ी के चूल्हे पे काम करना, पकवान करने वाले सब और चाहिए, हम उनको लेके जो सो काम शुरू करें। इंशाल्लाह उम्मीद करते कि तेलंगाना गवर्नमेंट से हमारे को गैस सप्लाई होगी, और मैं मदद चाहता हूँ हमारी तेलंगाना गवर्नमेंट से, ख़ासतौर पर रिबन रेड्डी साहब से मैं और कमिश्नर साहब से उम्मीद करता हूँ कि हमारे को गैस सप्लाई होगी, और तमाम लोगों को इसमें हमारी मदद करने की ज़रूरत है, क्योंकि होटल इंडस्ट्री में आजकल घरों में जो सो पकवान के लिए बहुत मुश्किल हो जाएंगी। अपार्टमेंट्स है, लोगों को बहुत काफ़ी परेशानी है गैस की वजह से। अब गैस होटल इंडस्ट्री को तो होना बहुत ज़रूरी है, क्योंकि हर कोई होटलों से लेके जाएंगे। जी शुक्रिया। సార్ చట్టం అమల్లో ఉన్నప్పుడు డొమెస్టిక్ సిలిండర్కే ప్రాధాన్యత ఇవ్వాలంటే తప్పేముంటుంది? రెస్టారెంట్లు ఇవన్నీ సెకండరీ కదా. మీరు చాలా రంజాన్ మాసంలో కోవిడ్ సమయంలో విపత్కరమైన పరిస్థితులలో కూడా మన ఇండస్ట్రీ కానీ ఫుడ్ ఇండస్ట్రీ వల్లనే మన రెవెన్యూ పడిపోకుంటుంది. ఈరోజు కంప్లీట్గా ఆల్ ఆఫ్ ఎ సడన్గా తీసుకొని వచ్చి ఒక దుఃఖేమో కేంద్ర మంత్రి గారు 74 రోజుల వరకు మనకి ఎటువంటి కొరత లేదు, కావాల్సినంత వ్యవస్థ సప్లై ఉందని చెప్తూనే మరొక వైపు అమైండ్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా బాధ్యతతోటి తప్పు జరిగింది లేదు, మనకి స్టాక్ లేకపోతే సంబంధించిన కేంద్ర మంత్రి పెట్రోలియం మినిస్టర్ గారు బయటికి వచ్చి బాధ్యతతోటి ఇది పరిస్థితి ఈ రకంగా మనం వినియోగించుకోవాలి, ఇది ఈ క్రైసిస్ అనేది మొత్తం భారతదేశంలో కూడా ఏర్పడే పరిస్థితి ఉంది, దానికి కారణం మేము తీసుకున్నాం ఆ ఫారెన్ పాలసీలో మా వల్లనే దానికి కారణం అని చెప్పి వారు అంగీకరిస్తే ప్రజలు కూడా ఆ రకంగా ఉంటారు. ఒకవైపు ఇబ్బంది ఏర్పడదు, 74 రోజులకు ఎటువంటి కొరత లేదు, కావాల్సిన ఏదైతే సౌకర్యాలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, కావాల్సినంత ఎల్పిజి మన దగ్గర ఉందని చెప్తూనే ఈ 1955 యాక్ట్ని సెక్షన్ 3ని అమెండ్మెంట్ చేయడంలో మతలబ్ ఏంది అనేది మా డిమాండ్. అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఉద్దేశం కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం మానిటరింగ్ మటుకే చేయగలుగుతుంది. ఈ బ్లాక్ వ్యవస్థ కానీ ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్ జరిగితే దానిపైన కేసెస్ పెట్టడం కానీ దానిపైన దృష్టి పెట్టాలి, దాన్ని అరికట్టాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉన్నదాన్ని ఏదన్నా కూడా ప్రాపర్గా సర్దుబాటు చేస్తూ ఇబ్బంది కాకుండా వీలైనన్ని రోజులు ఇబ్బంది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి కమిషనర్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. కేవలం హాస్టల్స్ కాదు, ఒక్కసారి ఎల్పిజి లేకపోతే హాస్టల్స్, దీనిపైన ఆధారపడి ఉన్న స్విగ్గీ జొమాటో, కేవలం ఫుడ్ ఇండస్ట్రీ మనం చూస్తున్నాం, కానీ దాదాపు 60% పైచీలకు రెవెన్యూ. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా ఫుడ్ సప్లై చేయాలన్నా కూడా అక్కడ కూడా వండి పెట్టాల్సిందే. ఎల్పిజి కొరత వస్తే అది కూడా కమర్షియల్ పర్పసే వస్తుంది, మరి పేషెంట్స్ కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ మనకు తెలియకునే ప్రతిదీ కూడా ఎల్పిజి తోటి ట్రాన్స్పోర్టేషన్ కూడా రేపు పొద్దున ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, సిఎన్జి అవన్నీ ఇవన్నీ కూడా దానికి ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటిని ఆలోచించి వారు తీసుకునే ఫారెన్ పాలసీ కానీ వారు జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఈరోజు చైనాలో కొరత లేదు, చైనాకి ఇంపోర్ట్ అనేది అవుతుంది, కానీ భారతదేశానికి కావాల్సిన ఇంపోర్ట్ అనేది ఈరోజు ఆగిపోవడం జరిగింది. సో ఇవన్నిటిపైన కూడా భారతదేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడకూడదు, కాబట్టి వారు కూడా ఆలోచించి దీనిపైన ప్రవర్తించాలని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ఈ కొరత ఏర్పడింది అంటారా, లేదా కృత్రిమంగా సృష్టిస్తున్నారా? ఇవన్నీ కూడా ఏదైతే మనకి ఇంపోర్ట్ కూడా మేజర్ సంబంధించి ఆ ఆయిల్స్ ఏవైతున్నాయో మనకి ఇరాక్ అంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈరోజు ఏదైతే వార్ వల్ల ఉన్న క్రైసిస్ వలన దానితో పాటు నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి వారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్స్, దాని తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఎప్పుడు కూడా ఇండియా కంట్రీ ఎప్పుడు కూడా అందరి పట్ల ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్తో ఉంటుండే. రెండు దేశాల మధ్యలో కొట్లాట అయితే మనం ఒక మధ్యవర్తిత్వంగా న్యూట్రల్గా మనం వ్యవహరిస్తుండే, కానీ ఈరోజు ఇజ్రాయెల్ పట్ల పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక కంట్రీ వైపు బయాస్డ్గా మాట్లాడేసరికి ఆ కంట్రీలో ఉన్న వారి వ్యవస్థ, వాళ్ళు తీసుకున్న పాలసీస్ వల్ల, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మనం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 100% కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యము, బాధ్యత రహితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడ్డది.